Hello ma'am, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. ఈ రోజు మీ ముందుకి లైవ్ సెక్షన్లో హోమ్ డెకర్స్ ప్రోడక్ట్స్ని మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఈరోజు ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట, ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్స్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, మీకు వాటర్ ఫౌంటైన్స్ విత్ ఎలిఫెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శువా వచ్చేసింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు విత్ పికాక్ కాన్సెప్ట్లో అనమాట, పికాక్ అండ్ నంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బర్డ్ కాన్సెప్ట్లో మనకు ట్రీ టైప్ డిజైన్లో వచ్చిందనమాట ఫౌంటైన్ వచ్చేసి. సో మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తామన్నమాట. సో మనకు మీకు ఈ లైవ్ సెక్షన్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మా నంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. నంబర్ వచ్చేసి 8499011111. ఇది వాట్సాప్ నంబర్ అనమాట. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ లైవ్ సెక్షన్లో కానీ ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే జస్ట్ ఈ నంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్ అనేది షేర్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు కదా, మన దగ్గర బ్రైడల్ ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు లాస్ట్ డే ఉండే, సో మీరు విజిట్ చేసినాను అనుకుంటున్నాను. మొత్తం న్యూ కలెక్షన్స్ బ్రైడల్స్లో ఉండే, డైమండ్స్లో. సో హోప్ రేపు మనం ప్రైజ్ విన్నర్ కూడా డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు సిల్వర్ది ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. ఈ కాన్సెప్ట్ చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు లైట్ వెయిట్, మనం హాల్లో కానీ మన మెడిటేషన్ రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్మాల్ సైజ్ అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ ఇందులో చూడొచ్చు మీకు వాటర్ ఫౌంటైన్, జస్ట్ వాటర్ ఏదైతే డ్రాప్స్ అవుతున్నాయో ఆ సౌండ్ కూడా ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా ఉందన్నమాట. కంప్లీట్లీ లైట్గా, చాలా లైట్గా ఉంది. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు పాత ట్రీ కాన్సెప్ట్ అనమాట. మనకు చాలా ఓల్డ్ ట్రీ ఎలా లుక్ ఉంటుందో ఆ లుక్ ఇచ్చారనమాట దీన్ని కంప్లీట్లీ. అండ్ దానిపైన వచ్చేసి మనకు బర్డ్స్ అనేది పెట్టారు. బర్డ్లో వచ్చేసి పికాక్ ఎక్కువ ఇది కాబట్టి, సో పికాక్, బటర్ఫ్లైస్ ఇలా పెట్టారనమాట. అండ్ డక్స్ కూడా పెట్టారు. అండ్ కింద వాటర్ వచ్చేసి మనకు బౌల్లో ఒక ఫిష్ కూడా ఫిక్స్ చేశారనమాట. ఆ ఫిష్ ఇక్కడ చూసారా, ఈ ఫిష్ మౌత్లో వాటర్ వెళ్ళేసి మనకు బయటికి వచ్చేస్తున్నాయి అనమాట. సో వాటర్ ఫ్లోటింగ్ చూడొచ్చు మీకు ఎంత నీట్గా, ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో. దీంట్లో మనం వాటర్ కలర్స్ అనేది యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు బేస్లో కూడా మనకు 3D ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేశారనమాట. సో ఫ్యాన్సీ ఐటమ్ కదా, ఎక్కడ మనకు ప్లెయిన్ కాకుండా డెకరేటివ్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి సో చాలా డెకరేటివ్గా చేశారనమాట. ఈ ఫౌంటైన్ని చూస్తే చాలా హెవీ కనిపిస్తుంది, కానీ వెయిట్ మాత్రం 3.5 kgs ఉందన్నమాట ఫౌంటైన్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ ప్యారెట్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో ప్యారెట్ దీనిపైన వచ్చేసి. అండ్ వాటర్ వచ్చేసి ఒక చంబు టైప్ ఇచ్చి దాంట్లో వాటర్ అనేది మనకు డ్రాప్ అవుతుంది. మళ్ళీ దాంట్లోకించి మనకు ఇక్కడ కింద వచ్చేసి ఒక బౌల్ టైప్ ఇచ్చారు. మళ్ళీ ఆ బౌల్ నుంచి ఫిష్ మౌత్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు చూడండి, మనం పౌండ్స్లో అక్కడ చూస్తాం కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ ట్రీస్ కానీ అలా వస్తాయి కదా, ఈ బౌల్లో అది కూడా ఫిక్స్ చేశారనమాట కంప్లీట్లీ. అండ్ బౌల్ డిజైన్ కూడా చూడండి, నార్మల్గా నక్షి వర్క్ ప్లెయిన్ కాకుండా యాంటిక్ వర్క్ ఇచ్చి దానిపైన 3D ఫినిషింగ్ ఫ్లవర్స్ ఫిక్స్ చేశారు. సో డ్రాప్ ఇక్కడ చూడండి, బర్డ్స్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. బర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ ఎంత డీటెయిలింగ్గా వచ్చిందో చూడొచ్చు. సో దీని ప్రైస్ డీటెయిల్ కావాలంటే జస్ట్ మా నంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. నంబర్ వచ్చేసి 8499011111. సో ఈ నంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు. సో నెక్స్ట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇది మనం పూజా రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మన హాల్లో ఎంట్రన్స్లో కానీ
అండ్ మెడిటేషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ మెడిటేషన్ రూమ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. శివ ఐడిల్ ఇచ్చారు. ఆ శివ ఐడిల్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో దాంట్లో మనకు సైడ్స్లో వచ్చేసి 2 ఫ్లవర్స్ అనమాట. ఆ శివాని కూడా మనకు ఫిక్స్ చేసింది ఫ్లవర్ డిజైన్ టైప్ డిజైన్ చేసి దానిపైన వచ్చేసి మనకు శివ అనేది ఫిక్స్ చేశారనమాట. మొత్తం చూడండి త్రిశూలం కానీ డమ్రుకం స్నేక్ ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్. అండ్ ఈవెన్ శివ అనగానే మనకు నంది కంపల్సరీ కాబట్టి ఆ నందిని కూడా మనం ఫిక్స్ చేస్తామన్నమాట దాంట్లో. అండ్ వాటర్ సౌండ్ కూడా చూడండి చాలా 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 స్లో వస్తుంది అనమాట. వాటర్ సౌండ్ కూడా మనం ఈవెన్ మెడిటేషన్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది. సో డౌన్లో కూడా మనకు బౌల్ అనేది హుడ్లీ టైప్ ఇచ్చారనమాట. సో దీన్ని మనం కావాలంటే ఇది రిమూవ్ చేసి హుడ్లీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫౌంటైన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్లో కూడా చూడండి మనకు పైన వచ్చేసి వాటర్ అనేది ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కింద, దాంట్లో డ్రాప్ అయ్యి మళ్ళా మనకు బౌల్లో లోపలికి వెళ్తుంది అనమాట ఆ వాటర్ అనేది. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి మనకు ఈ ఫ్లవర్స్ ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. ఆ నంది కానీ శివ ఐడిల్ ఫ్లవర్స్ కానీ చాలా డీటెయిలింగ్గా చేశారనమాట వర్క్ అనేది. సో డౌన్ బౌల్ కూడా చూడండి నక్షి వర్క్. డౌన్ బౌల్ కూడా వచ్చేసి మనకు నక్షి వర్క్ విత్ ఆక్సిడైజ్ అనమాట. అండ్ ఈవెన్ పైన బీడింగ్ కూడా బౌల్కి చూడండి నార్మల్గా ప్లెయిన్ కాకుండా బీడింగ్ అనేది చేశారనమాట. ఫ్లవర్ డిజైన్ బీడింగ్ చేశారు దాన్ని కూడా. ఈ స్టెమ్ అనేది ఫిక్స్ చేసి ఆ స్టెమ్లోకించి మనకు వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతుంది ఫ్లవర్స్లో. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం నార్మల్గా ప్రీవియస్ వన్ వచ్చేసి మనం సింగిల్ లేయర్స్ టైప్ చూసాం ఫౌంటైన్. ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. టోటల్లీ లేయర్స్ వచ్చేసి 1 2 3 4 లేయర్స్లోకించి మనకు వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతుంది. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రీవియస్ మనం ట్రీ టైప్ డిజైన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఐడిల్ డిజైన్తో చూసాం ఫౌంటైన్. ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది జంగల్ థీమ్ చెప్పొచ్చు మనం. ఫస్ట్ వన్ లేయర్ వచ్చేసి చూడండి ఎలిఫెంట్స్ అనేది ఫిక్స్ చేశారు, స్మాల్ ఎలిఫెంట్స్. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ అనమాట. ఆ ఫ్లవర్ డిజైన్స్ పైన వచ్చేసి మనకు ఎలిఫెంట్స్ అనేది ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ లేయర్లో కొంచెం బిగ్ ఎలిఫెంట్స్ అనమాట. అండ్ థర్డ్ లేయర్లో వచ్చేసి మనకు ప్యారెట్స్ అనేది ఫిక్స్ చేశారు. సో ఒక్కొక్క లేయర్లో అనేది ఒక్కొక్క యానిమల్ని ఫిక్స్ చేశారనమాట. అండ్ వాటర్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా డ్రాప్ అవుతుంది ఒక్కొక్క లేయర్లో. అండ్ కంప్లీట్లీ ఈ ఫ్లవర్ డిజైన్ చూడండి ప్రీవియస్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి మనం నక్షి కాన్సెప్ట్లో చూసాము. ఈ ఫ్లవర్ షేప్ ఏదైతే లేయర్స్ ఇచ్చారో అది హ్యామర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. సో ఇది కంప్లీట్లీ ప్లెయిన్ ఉంటుంది, హ్యామర్ టైప్ డిజైన్ అనమాట ఇదంతా. సో వాటర్ అనేది ఒక్క దాంట్లోకించి ఒక లేయర్లో పడుతుంది, మళ్ళీ ఆ లేయర్ వచ్చేసి డౌన్ పార్ట్లో మనకు ఈ బౌల్లో అనేది పడుతుంది అనమాట. ఈ బౌల్ కూడా చూడండి మీకు చెప్పాను కదా ఫౌంటైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే హుడ్లీలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది రిమూవ్ చేసి మనం హుడ్లీ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ కూడా చూడండి నార్మల్గా బయట హుడ్లీ పైన కూడా మనకు ఆ నక్షి వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్లీ 3D వర్క్ అని చెప్పొచ్చు. ఎంత డీటెయిలింగ్గా ఉందో సరౌండింగ్. అండ్ ఆక్సిడైజ్ అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా డార్క్ ఆక్సిడైజ్ చేశారు. ఫ్రంట్ ఏదైతే నక్షి వర్క్ ఉందో అది చాలా డీటెయిలింగ్గా కనబడడానికి మనకు ఆ బ్లాక్నెస్ అనేది ఎక్కువ చేశారనమాట. అండ్ బౌల్ పైన బీడింగ్ కూడా చూడండి నార్మల్గా హుడ్లీస్ అంటే మనం బీడింగ్ ఓన్లీ ప్లెయిన్ వస్తుంది అనమాట. దీంట్లో కొంచెం డిఫరెంట్గా కనపడడానికి మనకు బీడింగ్ అనేది చాలా డిజైన్గా చేశారనమాట, అది కూడా చాలా డీటెయిలింగ్గా. అండ్ ఇక్కడ చూడండి మీకు హ్యామర్ డిజైన్ చెప్పాను కదా, దానిపైన వచ్చేసి మనకు ఎలిఫెంట్స్ కూడా 3D వర్క్ చెప్పొచ్చు. ఎంత డీటెయిలింగ్గా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిఫెంట్. ఈవెన్ ఇక్కడ చూడండి మీకు ఎంత స్మాల్ ఎలిఫెంట్ అనమాట ఇది. మేబీ 1 ఇంచ్ ఉండొచ్చు. దీంట్లో కూడా ఎంత డీటెయిలింగ్గా వర్క్ చేశారో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిఫెంట్లో జస్ట్ 1 ఇంచ్ ఉంటుంది ఈ ఎలిఫెంట్.
దాని కింద ఉన్న ఎలిఫెంట్ 1.5 ఇంచ్ అలా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ప్యారెట్స్ కూడా చూడండి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారనమాట ప్యారెట్స్ కూడా. సో దీంట్లో కూడా మనకు వాటర్ సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా నార్మల్ సౌండ్ ఇచ్చారనమాట. ఫ్లోటింగ్లో కూడా చాలా తక్కువ సౌండ్ వస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ సెక్షన్. వెయిట్ వచ్చేసి 9 kgs 300 grams ఉంది సార్. దీని ప్రైజింగ్ డీటెయిల్ మీకు షేర్ జస్ట్ ఈ నంబర్కి పింక్ చేయండి, మీకు ప్రైజింగ్ అనేది షేర్ చేస్తాడు. నంబర్ వచ్చేసి 8499011111. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. అండ్ కింద కూడా చూడండి మీకు నార్మల్గా ఇక్కడ నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఇక్కడ కూడా మనకు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతుంది అనమాట. దీంట్లో కంప్లీట్లీ అప్పర్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పికాక్ ఎక్కడైతే ఫిక్స్ చేశారో ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది ఒక్కొక్క లేయర్లో డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ పైన కూడా చూడండి పికాక్ ఎంత డీటెయిలింగ్గా ఉంది. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో దీంట్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ వర్క్ ఉందో, యానిమల్స్ కూడా డిఫరెంట్ ఉంది, ప్లస్ నక్షి వర్క్ కూడా చాలా డిఫరెంట్గా. ఈ కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్ అన్నమాట. ఈ ఫౌంటైన్ వచ్చేసి పైన అనేది డక్ ఇచ్చారు అండ్ సైడ్స్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు పికాక్స్ అండ్ నంది ఫేసెస్ ఇచ్చారనమాట. ఆ నంది ఫేస్లో కొంచెం మనకు వాటర్ అనేది కింద డ్రాప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ ఫిక్స్ చేశారు కదా, మళ్ళీ దాంట్లోకించి డ్రాప్ అయ్యి ఈ ఫ్లవర్ డిజైన్లో పడుతుంది అనమాట. దాంట్లోకించి డ్రాప్ అయ్యి మళ్ళీ ఈ ఫిషెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫిషెస్ మౌత్లోకించి బౌల్లోకి డ్రాప్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనకు బౌల్ చూడండి కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ బౌల్ మనం చూసాం 3D ఫినిషింగ్తోని, అండ్ సెకండ్ బౌల్ కూడా మనం 3D ఫినిషింగ్తో చూసాము. ఇది కంప్లీట్లీ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కానీ, అండ్ ఇది కంప్లీట్లీ వుడ్లీ టైప్ ఇచ్చారనమాట. 2 హ్యాంగింగ్స్ కూడా చూడండి, అండ్ దాన్ని కూడా మనకు ప్లెయిన్ కాకుండా రౌండ్ నక్షి వర్క్ అనేది చేశారు. సో కంప్లీట్లీ చాలా డార్క్ ఆక్సిడైజ్ అనమాట ఇది కూడా. సో చూడండి దీంట్లో కూడా వాటర్ అనేది ఫస్ట్ లేయర్ పైన వచ్చేసి మనకు దాంట్లోకించి మనకు డ్రాపింగ్ అయ్యి కంప్లీట్లీ 3 లేయర్స్గా డ్రాప్ అవుతుంది అనమాట. సో దీంట్లో వాటర్ ఎందుకంటే జస్ట్ ఒక టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. మనకు వాటర్ అనేది అప్పర్ సైడ్ వచ్చినాక కంప్లీట్లీ ఫేసెస్లోకించి మనకు డ్రాప్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకు ఈరోజు లైవ్ సెక్షన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు వాటర్ ఫౌంటైన్స్ ఉండే. మన దగ్గర పూజా కలెక్షన్స్, డిన్నర్ సెట్స్ కలెక్షన్స్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటి చాలా కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో హోప్ మీ అందరు ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.